హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మీరు చూస్తున్నది శివ ఎస్ఎం అండ్ బ్లాగ్స్ లో ఏం జరుగుతుంది కదా. ఈ రోజు అయితే ఒక లాంగ్ వీడియో తోటి మేము ముందుకు వచ్చినాం. మేము అసలు ఏం తీయబోతున్నాం, ఆల్బమ్ అయితే పట్టుకున్నాం. ఏం ఆల్బమ్ అంటే పెళ్లి ఆల్బమ్. ఏం ఆల్బమ్ అది? పెళ్లిది కాదు, సెల్ఫీ ఫొటోస్. మాకు చిన్నగా అంటే మాకు గుర్తు వచ్చిన కానుండి ఫొటోస్ అయితే దిగుతూనే ఉన్నాం. పిచ్చి అనమాట అది. చాలా మందికి ఇట్లా ఉంటది, అదే పిచ్చి అనుకుంటా దేవుడు యూట్యూబ్ కి అయితే తీసుకొచ్చిండు. ఇంకా ఓపెన్ చేద్దామా ఇట్నుంచా? ఇట్లనే ఎవరు తెలుతుందా మరి? ఫస్ట్ ఎవరు తెలుతుందో. ఇట్లనా? అవును, ఇటు తిప్పాలి. నేను తిప్పిందే రైట్. ఇదిగో మా పెద్దమ్ములు, మా తమ్ముడు అన్నమాట. కనిపించట్లే, కెమెరాకి లైట్ తీసి కనిపించిందా? ఇక్కడ అయితే మా తమ్ముడు పెద్దమ్ములు చిన్నగా ఉన్నప్పటి ఫోటో. ఇంకా ఈ ఫోటో చూసిరా. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా తమ్ముడు ప్రభాస్ లెక్కున్నా అని పోజ్ ఇచ్చిండు. ఇక్కడ కూడా ఇక్కడైతే రాఖీ పండుగ రోజు దిగినాం అందరూ. ఆ రోజు కదా? అవును, మా ఇంట్లో ఇది, ఇంట్లో ఫోటో ఇది. ఇప్పుడు ఆ ఇల్లు లేదు, అప్పుడు ఇల్లు ఉండే, ఇంట్లో దిగినాం మేమైతే. ఇక్కడ కూడా ప్రభాస్ లెక్క పోజ్ ఇచ్చిండు మా తమ్ముడు. చూడండి, మా తమ్ముడికి ప్రభాస్ అంటే ఇష్టం. మరి మీకే ఏ హీరో అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇగ్గో అమ్మ, తమ్ముడు, ఇంకా అక్క, అమ్మ తమ్ముడు. ఇక్కడ మేము మళ్ళీ అందరం ఇక సంక్రాంతి రోజు దిగిన. మా డాడీ మిస్ అయిండు. మా డాడీ ఉన్నాడప్పుడు, కానీ ఫోటోలకు రాలేకపోయిండు అనమాట. అయితే మంజులకి పెద్దమ్మలు కడుపులు ఉందన్నమాట ఈ ఫోటో దిగినప్పుడు. ఇంకా కొద్ది రోజులలో నాన్న చనిపోతాడు. ఇగో ఇక్కడ కూడా మేము ఎందుకక్క ఫోటో దిగినాం. అయితే మేము గుడికి వెళ్తున్నాం, బుగ్గరామన్న గుడికి వెళ్ళేటప్పుడు దిగినాం. ఇలా అక్క మిస్ అయింది, అక్క లేదు. చెల్లె, మంజుల, నేను, తమ్ముడు. కానీ బయట ఫోటోలు మంచి కొడుతున్న వీడియోలు అంత క్లారిటీ వస్తుంది. అవును, అయ్యో ఇక్కడ మీ ముగ్గురం, అసలు మీ ముగ్గురమే ఎక్కువ కలిసినాం. మా అక్క కలవలే ఇలా, ఎందుకంటే అప్పుడు చెల్లె పెళ్లి కాలేదు. ఇంకా మేము ఇంతమంది పోయినాం అనమాట. ఇంకా పిల్లలు కూడా వచ్చిరు ఆ రోజు. కానీ అదే రోజు మా చెల్లి, తమ్ముడు, నేను, మళ్ళీ మేమే, మళ్ళీ అక్కతోటి ఫోటో. ఇదైతే అక్క ఇట్లుంది చూడరా, బాగుంది. అప్పుడు నాకన్నా అక్కి మంచిగా ఉంది అప్పుడు. ఇంకా ఇక్కడ చూడు, మన నైట్ సెల్ఫీలు. పిచ్చి అన్నమాట. మేము అప్పుడు ఈ ఫోటో దిగడం కోసమే చీరలు కట్టుకున్నాం. ఈ ఫోటో వీడియో తీయడానికి అయితే కట్టుకుంటా, ఇంట్రెస్ట్ పోయిందా. అప్పుడు బాగుండే చీర కట్టుకోవాలి, ఫోటోస్ దిగాలని. మా చెల్లె, నేను, మంజుల అన్నమాట. ఇక్కడ మంజుల, నేను, మా తమ్ముడు అన్నమాట. బొడ్డుగూడెం పోయి నిమ్మకాయలు తోటలు దిగిరా. కరోనా టైం అయింది, మాస్క్ ఉంది. చెట్లలో దిగారు. ఇవి నిమ్మకాయలు తెంపుకుంటూ దిగిన ఫోటోస్. ఇది ముష్పట్లలో. ఇగో నేను, మా తమ్ముడు, మా చెల్లె. ఇగో ఇక్కడ నీ ఎంగేజ్మెంట్ రోజు కాదు, పెళ్లి రోజు. అవునా, పెళ్లి అయిపోయినాకనా ఇది? అయితే ఇగో మన చీకట్లో ఎక్కడికో పోయొచ్చినాం. నాకు ఇష్టమైన ఫోటో ఇది. నైట్ దిగినాం, ఎటో పోయొచ్చినాం మన ఇద్దరం. ఇగో ఇక్కడ నువ్వు నేనే, ఇది మొత్తం మనమే ఉన్నాం. ఇది మాత్రం పెళ్లికి, మా తమ్ముని పెళ్లికి వెళ్ళేటప్పుడు అన్నమాట. ఇది గుడికి వెళ్ళినప్పుడు. ఈ ఫోటో అయితే మా మంజుల మా ఇంటికి రాకముందుకు అనమాట. ఎందుకంటే ఎంగేజ్మెంట్ కి వెళ్తున్నాం. ఎంగేజ్మెంట్ రోజు మా తమ్ముడేమో మెరూన్ కలర్, మేమిద్దరం అయితే బ్లూ వేసుకున్నాం. ఈ బక్కగా ఉన్న రోలీడా ఈడనా మా తమ్ముడు శివ. పెళ్లి అయినాక నెల రోజులు కూడా కాదు ఇంకా. ఇక్కడైతే మంజుల చెల్లి, ఇక్కడ కూడా మంజుల చెల్లె. అప్పుడు చీరలు కట్టుకోవడం అంటే మస్తు ఇష్టం. ఇప్పుడు చీర కట్టుకోమంటే గంట సేపు కూడా ఉంచుకుంటలేదు మా మంజుల. ఇగో ఇక్కడైతే తమ్ముడు, చెల్లి, మంజుల. చెప్పు, నీకు గుర్తుండాలి. చెప్పురు మీరు ముగ్గురే, నీకు ఏది గుర్తుండదు. ఇగో ఇదైతే ఈ ఫోటో దిగిన రోజు వీళ్ళ అన్న బిడ్డ 21st అన్నమాట. ఆ రోజు దిగెళ్ళినాం.
ఇప్పుడు మాత్రం నేను మా బర్రెకి పాలు పిండుతా కదా, ఇదే అదే బర్రె అన్నమాట ఇది. నేను పాలు పిండే బర్రె మంచిగా ఇది. చూపి. ఇప్పుడు పాలు పిండుతున్న బర్రె దుడ్డి అన్నమాట అది. వీళ్ళెవరు? ఇగో ఇక్కడైతే మా తమ్ముడు, మా మంజుల, తమ్ముడు మంజుల, తమ్ముడు మంజుల. ఇక్కడ ఎవరు? నువ్వు నేను నువ్వు నేను అన్నట్టే ఉంది. కాదు ఇది ఎప్పుడు దిగిర్రు అనేది చెప్పాలి నువ్వు. నేను నా ఇష్టం తోటి దిగినాను. ఏది? దిగి ఈ పేరు కూడా నేనే ఎడిట్ చేసిన. కాదు మరి నువ్వు అది చెప్పాలి కదా, చెప్పంటే చెప్పడా చెప్పదు మంజుల అయితే. ఇది ఎప్పుడు దిగిర్రు? ఇది నైట్ టైమ్ లో. కానీ ఈ చీర అంటే నిజంగా నాకు ఇష్టం. ఈ చీర ఎవరిది? చీర మీదే కదా అంటే నీకు గుర్తులేదా? నీదే కదా అంటే ఈ చీర అయితే నాదే. ఇదైతే ఈ చీర అయితే నాకు మా ఆయన కొనిచ్చిండు పెళ్ళి అయినాక కొన్ని రోజులలో అన్నమాట. ఏంటి? మ్యారేజ్ డే, సెకండ్ మ్యారేజ్ డే. అప్పుడైతే పెద్దమ్ములు కడుపులుంది. ఇగో ఇక్కడ చిన్నోడు 5 months చినుకు చినుకు మా చిన్నకు అన్నమాట. అమ్ములు పుట్టక ముందుకి ఇది ఇట్లున్నాడు. ఇష్టం తోటి నేను అమ్మ మంజుల అన్నమాట. ఇది నాన్న బతుకున్నప్పుడు ఫోటో. ఇదైతే ఇంకా 4 రోజులలో చనిపోతాడు అన్నప్పుడు అమ్మని ఇట్లా రెడీ చేపించి ఫోటో అయితే దింపించినాం మేము. అమ్మ ఎట్లుందో, అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, అప్పుడే బాగుంది కదా అమ్మ. అసలు ఈ ఫోటో ఎట్లుందో కామెంట్. ఇదైతే చెల్లె పెళ్లి అన్నమాట. పెళ్లిలా, ఎందుకంటే నాన్న రాలేకపోయిండు. నాన్న బతుకున్నప్పుడే చెల్లె పెళ్లి చేసినాం గానీ ఇంకా కాదు ఈ డ్రెస్ మీద నాకు ఎందుకు ఇట్లా గీసినావు చెప్పు నువ్వు. నేనే ఎడిట్ చేసిన. ఇదా బ్లూ షర్ట్ అంటే మా తమ్ముడికి చాలా ఇష్టం, అయితే ఇట్లా చేసింది ఆమె. ఇంకో ఇదైతే మా మ్యారేజ్ డే, సెకండ్ మ్యారేజ్ డే అన్నమాట. ఇగో మా నందు నేను పెళ్లి రోజు పెళ్లి 7 years క్రితం మంజుల అదే రోజు అనమాట. ఇదేమో మేము వేరే దగ్గర తీసిన ఫోటో స్కూల్ అది. ఇదేమో వాళ్ళ ఇంట్లో. ఇక మంజుల నేను. ఇదేమో పెళ్ళైన తర్వాత. నాదొక ఇష్టమైన ఫోటో ఉంటుంది. నీకు ఏ ఫోటో ఇష్టం? ఇలా ఇది ఇష్టం. అసలు ఇలా ఏముందని మంజులు ఇష్టపడుతుంది? నేను అట్లా దిగాలని ఇష్టం తోటి దిగినాను. నేను ఎట్లున్నా చూడండి అప్పుడు ఎంత గలీసుకున్నాను. ఇంకా గిల్ల చూస్తే మాత్రం. కానీ మా తమ్ముడికి మాత్రం పెళ్లి చేసే చిన్న ఏజ్ లేదు, చిన్న ఏజ్ లో పెళ్ళైంది. మా తమ్ముడు ఎంత చిన్నగుండు. మా తమ్ముని చాలా మంది ఏమనుకుంటారు అంటే పెద్దోడు వీడు అని అనుకుంటారు, కానీ మా తమ్ముడు ఇప్పుడు చేసుకోవాల్సింది పెళ్లి. కానీ మా నాన్న చనిపోతాడనే ఒకే ఒక కారణంతో తొందర పడి పెళ్లి చేసిరు అనమాట. మా ఇంట్లో అందరికైతే చిన్న ఏజ్ లో పెళ్ళైంది. ఇక్కడ మా తమ్ముడిని చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత చిన్న. ఎట్లుందో కామెంట్ చేయండి. అప్పుడు ఎట్లుందో మంజులు ఇప్పుడు కూడా అట్నే ఉంది, అసలు ఫేస్ మారలేదు. అదే మా తమ్ముని ఫేస్ చూడండి ఎట్లా మారిపోయిండు అంటే. ఇది ఎవరు? చెల్లె కాదా ఆమె? కళ్ళు కనిపిస్తలేవు నాకు. చెల్లెనే పిచ్చి చెల్లె. ఇగో నాకైతే అప్పుడు గడ్డం ఉండేది అనమాట. ఈ మధ్యలో అయితే గడ్డం అంతా ఊసిపోయింది నాకైతే. అది ఎడిట్ చేసిన. కానీ ఈ ఫోటోలో మా తమ్ముడు గడ్డ ఉంటే బాగుంటదని చెప్పి నేను ఇట్లా చేపించుకున్న ఫోటో అయితే ఇది. మేము పని చేసుకుంటూ దిగిన ఫోటోస్ అవి. ఇది దసరా రోజు దిగిన. ఇదేమో దీపావళి రోజు. అది పండగ రోజు కావాలని చీర కట్టుకొని ఫొటోస్ అయితే దిగినాం. ఇక్కడైతే తమ్ముడు, నేను, చెల్లి. ఇక్కడ ఇగో నేనైతే కనబడతలేను. ఇక్కడ మంజుల, చెల్లి, తమ్ముడు, నేను. ఇగో ఇదైతే మా తమ్ముడు పెళ్లి రోజు. చెల్లె నేను. ఇగో ఇక్కడ చెల్లె నువ్వే. ఇక్కడ కూడా చెల్లె, తమ్ముడు. అప్పుడు కొత్త ఫోన్ కొన్నాం అనమాట. సెల్ఫీ దిగిరు. ఇగో ఇక్కడ అక్క చూసిరా ఎంత ముద్దుగుందో. ఇంక ఇదైతే నాకు ఇష్టమైన ఫోటో. నాకైతే ఆల్రెడీ 3 పిల్లలు పుట్టిన తర్వాత దిగిన ఫోటో ఇదైతే. ఎంత బక్కగా ఉన్నది చూసిరా. చిన్న చిన్న పిల్లలు. ఈ చిన్న పిల్లల ఇగో వీడెవడు అనేది ఈ వీడియోలో ఇదే అనమాట. ఈ 3 ఇట్లలో మా తమ్ముడు ఉన్నాడు. ఎక్కడున్నాడు అనేది కామెంట్ చేయండి. ఇదైతే 3 అన్నదమ్ములు. ఈ 3 అన్నదమ్ములు. ఈ 3 ఇట్లలో మా తమ్ముడు ఉన్నాడు. శివ ఆల్రెడీ తెలుస్తూనే ఉంది ఫేస్. ఇంకో ఇక్కడైతే పెద్దక్క, పెద్ద బిడ్డ. పెద్దక్క రెండో బిడ్డ. ఇక్కడ పెద్దక్క చిన్న బిడ్డ అనమాట. అక్కకు 3
ఆడపిల్లల తర్వాత కొడుకు అన్నమాట ఇక్కడ ఉండు. వీని బర్త్డే రోజే పోయిర్రు అమ్మ తమ్ముడు పోయిర్రు అనమాట. ఇక్కడైతే అక్క తమ్ముడు. ఇగో ఈ ఫోటో చూసిరా ఎంత కలకల్లాడుతున్నాయో. అందరం సేమ్ చీరలు అన్నమాట. అంటే కలర్స్ వేరు గానీ ఒకటే డిజైన్ అట్లా కొనుక్కున్నాం. వీళ్ళిద్దరు చూడండి ఎట్లుందో. అప్పుడు ఇంకా ఆమె పెళ్లి కాలేదు. అయితే ఇక్కడ మీ ముగ్గురం సేమ్ కొనుక్కున్నాం. ఈ అక్క ఒక్కటి అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వచ్చింది కాబట్టి ఆమె కొనుక్కోలేకపోయింది. అప్పుడైతే మీ ముగ్గురం ఎప్పుడు కలిసి ఉండేది కాబట్టి సేమ్ కొనుక్కున్నాం, కలర్స్ వేరు గాని. ఇగో ఇక్కడైతే తమ్ముడు, నేను, అక్క. ఇగో ఇక్కడ అక్క, చెల్లి, తమ్ముడు. ఇక్కడ అమ్మ, తమ్ముడు. ఇగో ఇక్కడైతే అక్క పిల్లలు, ఇగో ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు అన్నమాట. వీళ్ళతోటి దిగిండు తమ్ముడు అయితే. ఇగో ఇక్కడైతే చెల్లె, మేము నిమ్మకాయలు నింపబోయినప్పుడు దిగిన ఫోటో ఇది. ఇగో ఇక్కడైతే నేను, చెల్లె, తమ్ముడు. ఇక్కడ చెల్లె, మంజుల, తమ్ముడు. ఇక్కడ నేను, తమ్ముడు, చెల్లె. మేమైతే సేమ్ డ్రెస్ కలర్స్ సేమ్ ఉండాలని వేసుకొని దిగిన ఫోటో అది. ఇక్కడైతే తమ్ముడు, నేను ఈ 3 ఫొటోస్ చాలా ఇష్టంగా తీపిచ్చుకున్న ఫొటోస్ అన్నమాట. సెల్ఫీ ఫొటోస్. ఇవి అయితే బాగా పిచ్చి ఉండేది నాకైతే ఫొటోస్ అంటే. ఇగో ఇక్కడైతే తమ్ముడు, చెల్లి. గడ్డం వచ్చింది కనుక మళ్ళీ ఎడిటింగ్ అది. అయితే ఇగో ఇక్కడైతే మా ఫ్రెండ్ ఈ మధ్యలో కనిపించింది కూడా. ఇగో ఇక్కడ చూడడం ఫస్ట్ టైం. అప్పుడు మళ్ళీ ఎందుకంటే చిన్నప్పుడు కలిసి మళ్ళా మిస్ అయ్యి ఒక 10-13 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసినాం అనమాట. అప్పుడు తీసుకున్న సెల్ఫీ ఫోటో. ఇగో ఇదైతే చీకట్ల ఇష్టపడి చీర కట్టుకొని దిగినాం. ఆ రోజు అందరం దిగినాం కానీ అవి ముందే పోయినాయి ఫొటోస్. ఇదైతే మధ్యలోకి వచ్చింది. ఇగో అక్క కొడుకు బర్త్డేకి వెళ్ళి ఫొటోస్ దిగిరు. అగో అక్క, అమ్మ, తమ్ముడు, అమ్మ, అక్క. ఇక్కడైతే తమ్ముడు, అక్క. ఇగో అక్క అయితే ఎంత బాగుంది చూసిరా. అప్పుడైతే మస్తు లడ్డుగుంటుండే, ముద్దుగుంటుండే. ఇప్పుడైతే బక్కగా అయింది. ఇగో ఇక్కడైతే ఇంతకు ముందు ఫోటోలా నాన్న మిస్ అయ్యింది అని చెప్పిన కదా, ఈ ఫోటోలో అమ్మ మిస్ అయింది. ఇది రాఖీ పండుగ రోజు దిగినాం. ఇగో అక్క, నేను, చెల్లి, తమ్ముడు, నాన్న అనమాట. నాన్నతోటి దిగిన ఫోటో, మేమందరం కలిసి దిగిన ఫోటో ఇది ఒక్కటి మిగిలిపోయింది. ఇట్లా ఇది ఒక్కటే మిగిలిపోయింది. ఇంకా ఉన్నాయి కానీ, ఇంకా ఫంక్షన్లలో పెళ్లిళ్ళల్లో ఉన్నాయి కానీ, ఇంకా ఇట్లా సింగిల్ గా దిగిన సెల్ఫీ ఫోటో మాత్రం ఇది ఒక్కటే మిగిలిపోయింది. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళైతే గుర్తుపట్టాలి ఫస్ట్ మీరు, నేనైతే చెప్తా. ఈ ముగ్గురు ఇంకా వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఏమైంది? ఇగో వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఇగో వీడు పెద్దోడు, వీడు నడిపోడు, వీడు చిన్నోడు. చినుకు అంటాం కదా, వీడు ఎంత ముద్దుగుండో చూసిరు అప్పట్లో. ఇంకా ఇప్పుడైతే ఆల్రెడీ. ఇగో ఇదైతే టీచర్స్ డే రోజు దిగిండు మా పెద్దోడు. ఉండిల్లా ఇగోడు కనిపిస్తలేడా? ఈ దాని గురించి చెప్పలేగా. ఏది ఇదా? ఇక వాళ్ళు ప్రేమతోటి దిగిన ఫోటో ఇదైతే. చెల్లె, మంజుల అనమాట. ఇక్కడ 3 days కి. అవునా? 5 days. ఇగో ఇక్కడైతే మా తమ్ముడు, మంజుల ఇద్దరు దిగి ఫొటోస్ అయితే బాగా వచ్చినాయి. ఈ చీర ఎక్కడిది మంజుల? చీర ఎవరిది మంజుల? బాగా పడ్డది. మా పెళ్లికి నువ్వు కట్టుకున్న చీర. నాకు అమ్మ వాళ్ళు పెట్టిన చీర అనమాట అది. ఇగో ఇదైతే రాఖీ పండగకి దిగినాం మేము. ఇంకా మా పెళ్లి అయినాక ఫస్ట్ రాఖీ పండగ. ఇక్కడ మేమందరం తమ్మునికి కట్టిన తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయింది మంజుల వాళ్ళ అన్నయ్యలకి తమ్మునికి రాఖీ కట్టడానికి. ఇక్కడైతే మేము 4 ఆడపిల్లలం అయిపోయినాం రాఖీకి వచ్చేసరికి. ఇక్కడైతే మంజుల, నేను, తమ్ముడు. ఇక్కడ అక్క, మంజుల, తమ్ముడు. ఇక్కడ చెల్లి, తమ్ముడు, మంజుల. ఇక్కడ మంజుల, చెల్లి. ఇక్కడ తమ్ముడు, మంజుల. అంటే మేము అందరం మిస్ కాకుండా దిగినాం చూసిరా. ఈ ఫొటోస్ అయితే బాగున్నాయి. ఇక్కడైతే మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళని దిగినాం. ఆ రోజు దిగింది. అదే రోజు ముగ్గురం అక్క చెల్లెళ్ళని దిగినాం అనమాట. చిన్నది మధ్యలో ఉండాలని చెప్పి మధ్యలో వేసినాం. ఇక్కడ నేను, అక్క. ఇది పెళ్ళైన నెల రోజులకి అంతే కదా. ఇక్కడ చెల్లి, మంజుల, తమ్ముడు. ఇగో ఇక్కడ చూసిరా తమ్ముడు, అక్క, చెల్లి. ఈ ఫోటో అయితే చాలా బాగుంది.
ఇగో ఇక్కడైతే మంజుల పెళ్లి కాకముందు దిగిన ఫోటో, ఇది పెళ్లి అయిన తర్వాత ఇదేమో దిగిన photo. శివరాత్రి రోజు దిగిన నేను పెళ్లి బాగున్నాయి కదా, సింగిల్ గా దిగిన ఫొటోస్ అన్నమాట. ఇప్పటిదాకా అయితే అందరం కలిసి దిగినాం కదా. ఇగో ఇక్కడైతే ఇక్కడ ఎందుకు పోయినాం మనం, ఏదో పని మీద పోయినాం. ఇదైతే పని మీద ఏమైనా అవసరం ఫోటో అయిపోతుందా? దిగడానికి అయితే పోలేదు, ఇదైతే స్టూడియోలో దిగినాం. అన్ని సెల్ఫీ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇది మాత్రం స్టూడియోలో దిగిన ఫొటోస్ అన్నమాట. ఇది బాగుంది ఫోటో. అయితే ఇగో ఇట్లా దిగినాం. అప్పుడు చిన్నోని తీసుకొని పోయేది ఎక్కడికి పోయినా, ఇప్పుడు పెద్దగా అయింది కాబట్టి. ఇగో ఇక్కడైతే మన పెద్దమ్మలు కూర్చునేటప్పుడు అన్నమాట. సేమ్ చిట్టి లెక్కనే చిట్టి లెక్కనే ఉంది, ఉందా లేదా కామెంట్ చేయండి. ఇక్కడైతే మా తమ్ముడు, మా మంజుల, ఇక్కడ మా పెద్దమ్మలు నిలబడేటప్పుడు. ఇంకా నిలబడతలేదు. ఈ ఫోటో ఏమో అమ్ములు పుట్టినాక నెల రోజులు కరెక్ట్ గా. ఇద్దరు సేమ్ చీరలు కట్టుకొని దిగాలని వదిన మరదలిగా ఇట్లా సేమ్ చీరలు కట్టుకొని దిగిరు అనమాట. ఇగో ఇక్కడైతే మా పెద్దోడు, ఇగో ఇక్కడైతే మా చెల్లి, నేను సేమ్ చీరలు కట్టుకొని దిగాలని దిగినాం. ఈ చీరలు అయితే ఈ రెండు మంజులే చీరలు. ఇదైతే మా తమ్ముని పెళ్లి అయిపోయినాక దిగినాం. ఇక్కడ చూడండి, మార్చి 24 రోజులకే దిగినాం. అయితే ఫస్ట్ కి అయింది అనమాట. అయితే బ్రదర్స్ డే రోజే దిగినాం అనమాట. ఈ ఫోటో గుర్తింపు ఉండాలని చెప్పి దిగినాం. ఇగో ఇక్కడైతే ఇది మొన్ననే దిగిన. ఇదైతే అక్క పెళ్లి ఫొటోస్ అనమాట. ఎంత బాగుంది చూసారా. కానీ చిన్న పిల్ల, అప్పుడే 10th అయిపోయింది అంతే. ఇంకా మేము చిన్న ఏజ్ లో స్కూల్కి పోయినాం. ఇంకా అక్క పెళ్లి నా పెళ్లి ఒకే రోజు జరగడం వల్ల ఇంకా నేను ఇంకెట్లుంటానో ఒకసారి ఊహించుకోండి. ఇగో ఈ ఫోటో చూసిరా, మా అమ్మ నాన్న అప్పుడు మంచిగా ఉండే, మా నాన్న ఎంత మంచిగా ఉండే చూసిరా. ఇంకా మా పెళ్ళిళ్ళే అనమాట ఈ ఫోటో. ఇగో హీరో అయితే వచ్చేసాడు చూడండి, శివ హీరో. ప్రభాస్ లెక్క పోజ్ ఇచ్చిండు మా తమ్ముడు. అయితే ఇక్కడ మా తమ్ముడు, మా మరదలు. ఇగో ఇక్కడ సింగిల్, ఇక్కడ సింగిల్ అనమాట. ఇక్కడ ఈ ఫోటోలు పెట్టే విధానం కూడా చూడరు. ఇదైతే మా తమ్ముని ఐడియా. ప్రతి ఫోటో నేనే సెలెక్ట్ మా తమ్ముని ఐడియా తోటే నడుస్తుంది. కానీ అప్పుడప్పుడు అయితే మంజులో కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది ఫోటోలో. ఇగో ఈ మౌర చూసిరా, రౌడీ బేబీ ఫస్ట్ బర్త్డే విలన్. ఇవైతే మన పెద్దమ్మలు సేమ్ చిట్టినే. అవును, చిట్టి లెక్కనే ఉంది. ఇక్కడైతే మన పెద్దమ్ములు, ఇక్కడ పెద్దమ్ములే. ఇక్కడ మా తమ్ముడు హీరో. ఎందుకంటే పెద్దమ్ములు అప్పుడైతే యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి కొంచెం ఎక్కువ ఫోటోలు తీసినాం. చిన్నమ్ములు కొద్దిగా పెరిగేసరికి అయితే యూట్యూబ్ ఛానల్ వచ్చింది, ఫోటోల మీద ఇంట్రెస్ట్ పోయింది అనమాట. ఇప్పుడు ఇగో ఇక్కడైతే ముగ్గురు పిల్లలు ఆల్రెడీ మీరు అర్థమైపోయి ఉంటది. మా పెద్దోడు, నడిపోడు, చిన్నోడు అనమాట. చిన్నోడు బర్త్డే రోజు దింపించిన కానీ ఫోటోస్ సరిగ్గా రాలే. చిన్నోడు బర్త్డే రోజే దిగినాం మేమైతే. మంజుల రాలేదు, ఇగో అమ్ముల్ని తీసుకొని పోయినాం ఆ రోజు. ఇగో ఫొటోస్ అయితే దిగినాం ఆ రోజు, అమ్ముల్ని కూడా దింపించినాం. ఇగో ఇక్కడ తమ్ముడు, అమ్ములు, ఇగో వీళ్ళు నలుగురు దిగిరు అనమాట. ఇది ఎప్పటికి గుర్తుండిపోయే ఫోటో అని చెప్పొచ్చు. అమ్ములు ఎట్లుంది చూసిరా వాళ్ళ మధ్యలో. ఇగో ఇక్కడ మా తమ్ముడు, నేను అదే రోజు దిగినాం మళ్ళీ. ఇంకా పిల్లలతోటి నేను కూడా దిగినా, నలుగురం దిగినాం అనమాట. ఇది మా ఫ్యామిలీ ఫోటో. అప్పుడు ఇగో మంజుల అయితే సింగిల్ గా దిగింది, మళ్ళీ మంజుల తమ్ముడు దిగిండు. మళ్ళీ ఇక్కడ పాపలు ఇద్దరిని పట్టుకొని దిగిరు అనమాట. ఎందుకు దిగినాం అంటే ఆ రోజు మా మ్యారేజ్ డే, థర్డ్ మ్యారేజ్ డే అనమాట. అవునా. ఇగో ఇక్కడైతే అమ్ములు పట్టుకొని దిగిరు. ఇక అనిపిస్తుందా, ఇది ఎవరు మన పెద్ద అమ్ములు పుట్టంగానే దింపిన ఫోటో అనమాట. పుట్టంగానే దింపిన ఫోటో. ఇదైతే మా చీటీ లెక్కనే ఉంది చూసిరా, ఇది కూడా పెద్ద అమ్ములే. ఇగో నాకైతే మా తమ్ముంది ఈ ఫోటో అంటే చాలా ఇష్టం. ఇగో మా పెద్దమ్ములు, పెద్దమ్ములు, వీళ్ళ పెద్దమ్ములే ఎక్కువ ఉంటాయి. మేము పెద్దమ్ములు పుట్టినాక ఇక తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల ఫొటోస్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనమాట. ఎంత ముద్దుగా చూడండి గిడైతే. అప్పుడైతే మంజులకి 9 months, నేనైతే గుండు తీసుకున్నా. ఎందుకంటే అప్పుడు నాన్న చనిపోయింది కదా. నాన్న చనిపోయినప్పుడు ఈ ఫోటో అయితే చూసిరా. చిన్న పెద్దమ్ములు మొత్తం పెద్దమ్ములే అన్నమాట. ఫోటోల పిచ్చి అనమాట. అప్పుడు ఎంత వైట్ గా ఉండే, తెల్లగా ఉండే.
మాట్లాడితే ఇగో చిట్టి పెద్దమ్మలు అయితే ఒక్క తీరే ఉంటది చూడండి. ఇగో ఇవ నల్లగా ఉంది, కాకపోతే ఆమె తెల్లగా ఇగో ఉంది. ఇలా ఈ ఫోటోలలో మొత్తంలో చిట్టినే. ఇంగో పెద్దమ్మలకైతే ఫస్ట్ మా అక్క పెట్టిన గొలుసులు అనమాట. పట్టీలు. నేను మా మేనత్తని ఫస్ట్ పెట్టిన పట్టీలు ఇవి మా పెద్దమ్మల కాళ్ళకి. ఈ ఫోటో ఎవరు కొట్టిరు? నేను పట్టుకుంటే కొట్టావు నువ్వు. అప్పుడు నేను పట్టుకొని ఉన్నా. వీళ్ళు ఇగో ఇక్కడైతే పెద్దమ్మలు సెకండ్ బర్త్డే ఈ ఫోటో సెకండ్. ఇగో పాటనే పాడుతుంది ఇలా. పట్టుకోరా. ఇగో ఇది ఎక్కడ దక్క ఏది? ఇగో ఇక్కడ మా తమ్ముడు నేను దిగినాను చూసిరా. ఇక్కడ కూడా మా తమ్ముడు నేను. ఎంత అసలు నాకు మస్తు ఇష్టం ఫోటోస్ దిగడం అంటే. బావ అన్నమాట. మ్యారేజ్ డే అల్లది ఫస్ట్ మ్యారేజ్. నేను నా లైఫ్ లా నేను మంచిగా రెడీ అయ్యి ఫోటో దిగిన అంటే ఈ ఫోటోనే ఫస్ట్ అన్నమాట. ఇంకా వేరే ఫోటో కూడా మంచిగా ఉంటుంది, చూపిస్తాం. ఇగో ఈ ఫోటోనే మంచి అన్ని పెట్టుకొని దిగిన ఫోటో ఇది. నాకు ఇష్టమైన చీర, గాజులు, ఇగో పాపడ బిల్ల కూడా పెట్టుకున్నా, నేను నక్లెస్ పెట్టుకున్నా, అసలు అన్ని వేసుకొని దిగిన ఫోటో ఇది. ఇంకో ఇక్కడ మ్యారేజ్ డే, ఇక్కడ చెల్లె వాళ్ళ మ్యారేజ్ డే రోజు దిగిన ఫోటో. ఇగో మంజులు అయితే సింగిల్ గా ఉంది ఇక్కడ. ఇగో నేను మంచిగా రెడీ అయినా అని చెప్పి ఫోటో అయితే దిగిన అనమాట. స్టూడియోకి వెళ్ళి దిగిన. ఫోన్ లో దిగిన ఫొటోస్ అయితే అస్సలు కావు ఇవి. నేను ఎట్లున్నా అనేది కామెంట్ చేయండి. ఇది కూడా నాకు ఇష్టమైన చీర అని చెప్పి. ఈ చీర చెల్లె వాళ్ళ అత్తమ్మ ఇచ్చింది అనమాట చీర. నాకు ఇది చాలా నాకైతే మస్తు నచ్చింది. నేను ఈ చీర మీద ఫోటో దిగాలని చెప్పి దిగిన ఫోటో ఇదైతే. ఎట్లుంది మరి? ఇదా పెద్దమ్ములు. పెద్దమ్ములు అయితే అప్పుడు ఎన్ని నెలలు ఉంది తెలియదు నాకు. 9 months ఉన్నప్పుడు. ఇగో ఇక్కడైతే మా నడిపోని పుట్టినరోజు దింపించిన అనమాట. జ్ఞాపకాలు ఉండాల పిల్లలే అని చెప్పి దింపించిన. ఇగో ఇక్కడైతే మంచిగా కనిపిస్తుంది. నేను మంచిగా రెడీ అయినా. అసలు నేను ఎందుకు రెడీ అయినా ఫోటోల కోసం అయితే రెడీ కాలేదు. ఆ రోజు మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నా. నాకు ఆల్రెడీ 3 పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేసింది చెప్పనా, దిగిన పెళ్లికి పోయేటప్పుడు మళ్ళీ నక్లెస్ ఇవన్నీ తీసేసి వెళ్ళిపోయింది అనమాట. ఓన్లీ ఫోటో కోసమే అన్ని పెట్టుకున్నా. నేను అన్ని తీసేసి పెళ్లికి పోయినా. మళ్ళీ ఇదే చీరలు వెళ్ళిన పెళ్లికి. ఇగో ఇంతకుముందు చూసిరు కదా, అదే చీరకు చెల్లెకి చాలా ఇష్టమే అదే చీర కట్టుకుంది. ఇక్కడ నేనైతే ఈ చీర కట్టుకున్నా. ఇంకా ఇక్కడైతే మేము 3 అక్క చెల్లెళ్ళు మళ్ళీ ఫోటో దిగినాం. ఇది కూడా రాఖీ పండగ రోజే దిగినాం అనమాట. మేము ఏ పండగకు ఫోటో దిగడం ఆపేసినా గానీ రాఖీ పండుగ రోజు మాత్రం ఫోటో దిగుతాం. మీలో ఎవరికైనా ఈ అలవాటు ఉందా లేదా కామెంట్ చేయండి. ఫస్ట్ బర్త్డే పెద్దమ్మలు ఫస్ట్ బర్త్డే అప్పుడు వీడియోలు తీయకపోయేది కాబట్టి స్టూడియోకి వెళ్ళి ఫొటోస్ అయితే దింపించినాం అనమాట. ఇగో ఇక్కడ మా తమ్ముడు దిగిండి ఎత్తుకొని. అక్కడ హాఫ్ ఇక్కడ ఫుల్ ఇట్లా దింపించినాం అప్పట్లో ఫొటోస్. ఇంకా ఇక్కడైతే మేము 4. ఇగో ఇక్కడైతే అక్క తమ్ముడు, నేను తమ్ముడు. ఇగో ఇక్కడ చెల్లె తమ్ముడు ఎట్లా దిగినాం చూసిరా. ఇవి అయితే ఎప్పటికి గుర్తుండిపోతాయి ఈ ఫొటోస్ అయితే. మళ్ళీ మా తమ్ముడు ఎట్లా పెట్టిండో ఆల్బమ్ లా అంటే మంచిగా పెట్టిండు చూసినావా, పెద్ద నుంచి చిన్న వరకు. ఇగో నేనైతే ఇంతకు ముందు దిగినాయి అని చెప్పేసి మా అక్క సేమ్ నా లెక్కనే రెడీ అయ్యి మళ్ళీ అక్క రాఖీ పండుగ రోజు ఫోటో దిగింది అనమాట. అయితే మేము ఎందుకు రెడీ కావాల్సి వచ్చిందంటే మా చిన్నప్పటి నుంచి మేము ఇట్లా రెడీ అయిందే తెలియదు మాకు, అందుకే ఇట్లా రెడీ అయింది. ఎవర్రా వీళ్ళు? వాసవి అంటే మంజుల వల్ల అన్న బిడ్డ అనమాట. ఇక్కడ మన పెద్దమ్ముల లెక్కనే ఉంది వాసవి. కన్ఫ్యూజ్ అయినాం. ఇది మన రౌడీ. ఇగో మంజుల వల్ల పెద్దన్న బిడ్డ అనమాట. ఇగో మన పెద్దమ్ములు ఒక తీరే ఉంటారు అనమాట. చిట్టి 3 ఒక తీరు ఉంటారు జర. ఇగో మంజుల అయితే 2015లో దిగిన ఫోటో అంట. అవును. ఇగో ఇక్కడ డేట్ ఉంది, అక్టోబర్ 2015. ఇద్దరు ఫేసులు ఒక తీరు ఉంటాయి కానీ వీళ్ళిద్దరి క్యారెక్టర్ ఒక తీరు ఉంటుంది. వీళ్ళిద్దరిది రౌడీలు పక్క పొంటారు. ఇక్కడ కూడా చూసిర్రా అసలు చెల్లె నేను, చెల్లి అక్క, అక్క నేను. అయ్యో ఇది ఎట్లా అర్థమైంది మీకు? ఒక్కరం సింగిల్ గా దిగకుండా అందరం కలిపి దిగితే అయిపోయేది, కానీ డబల్ దిగినాం మేము. చూడు, ఎవ్వరు తక్కువ కావద్దు, ఎవ్వరు బాధపడొద్దు అనే కారణంగా మేమైతే ఇట్లా డబల్ దిగినాం. చెల్లితోటి నేను దిగిన, చెల్లితోటి అక్క దిగింది, మళ్ళీ అక్కతోటి నేను దిగిన. 3 ఫోటోలు అన్ని కలిసిపోయినాయి. కానీ
ఫొటోస్ అంటే జ్ఞాపకాలు కదా, ఇగో ఎప్పటికి గుర్తుండిపోతాయి. మనం ఒకవేళ 100 ఏళ్ళు అయిపోయి మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు అట్లా అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు దాచుకుంటే ఎన్ని ఆల్బాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఇంకొకసారి మా పెళ్లి ఆల్బమ్ అయితే ఇది అనమాట. ఇది కూడా ఇంకొకసారి సపరేట్ గా చేసి అయితే చూపిస్తాం. అయితే అట్లా దాచుకుంటే మాత్రం ఒకవేళ ఇవన్నీ మన మనవళ్ళు మనవరాళ్ళు మనం ఏమంటారు కదా, ఇంకా అంత వరదాకా ఉంటే మాత్రం మనోళ్ళు ఇట్లున్నారా అప్పట్లోనే ఇట్లున్నారు మనోళ్ళు అని కొన్ని జ్ఞాపకాలు మిగిలిపోతాయి అన్నమాట. మన పిల్లలకు మనం ఇచ్చేది జ్ఞాపకాలు మాత్రమే కాబట్టి ఈ ఫొటోస్ అన్నమాట. అవునా కాదా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, నచ్చినాయా లేదా కామెంట్ చేయండి. కానీ ఇవి మాత్రం ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క గుర్తింపు ఉంది. కానీ మేము అన్ని చెప్పుకోలేకపోయినాం. వీడియో పెద్దగా అయిపోతుంది, అది అప్లోడ్ అయ్యేసరికి టైం పడుతుంది అని చెప్పి మేము కొంచెం మ్యాటర్ చెప్పుకుంటా వీడియో అయితే చేసినాం. ఏమనుకోవద్దు. ఇంకా చాలా ఉన్నాయి ఆల్బమ్స్ అయితే, మేము ఏం సంపాదించకపోయినా ఇవైతే సంపాదించుకున్నాం. మెయిన్ మా ఇంట్లో ఫొటోస్ అంటే పిచ్చి. మా చెల్లికి మా తమ్మునికి మాత్రమే, మాకు తక్కువనే. నాకైతే చాలా తక్కువ. నేను ఇష్టపడి దిగినే ఒక 2-3 ఉన్నాయి అంతే. ఇలా ఫొటోస్ లేవు, దొరికితే మాత్రం మళ్ళీ రాజేశ్వరి అగ్రికల్చర్ లో ఇంకో వీడియో వస్తుంది, అందులో చూడండి. ఓకేనా మరి, బాయ్. మరి ఈ ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. బాయ్.